తిరుపతి పార్లమెంటు పరిశీలకునిగా మా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు నన్ను అడ్వైజర్గా వేయడం జరిగింది 1 మంత్ బ్యాక్. అనుకోకుండా ఈ 4వ తారీఖు ప్రోగ్రాం గురించి ప్రతి కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరగాలి అనే ఉద్దేశంతో ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన గూడూరు అన్నగారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యున్సీలో జరిగే నిరసన దినం, వైసీపీ పార్టీ నిరసన దినం, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఈ 1 ఇయర్ వారు ఇచ్చిన హామీలు, అబద్ధాల హామీలు, సూపర్ 6, సూపర్ 7 అని ఇచ్చిన హామీలు ఏదీ చేయకుండా, ఆయన గతంలో కూడా 14లో కానీ 99లో కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడూ పూర్తిగా చేయలేదు. అలాగే ఒక 2 నిమిషాలు మన వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి డెవలప్మెంట్ కానీ, వారు ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా నిర్వర్తిస్తూ 2,70,000 కోట్లు ప్రజలకు సంక్షేమ పథకాలు చేయటమే కాకుండా అలానే ప్యారలల్గా అభివృద్ధి కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున చేయడం జరిగింది. కాకపోతే కొన్ని డెవలప్మెంట్లు కూడా మేము చెప్పుకోలేకపోయినాం పార్టీ తరఫున. అలానే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అబద్ధాలు, ఎక్కువ హామీలు ఇచ్చారు. అబద్ధాలు అంటే సూపర్ హామీలు ఇచ్చి, అంటే అన్ని అబద్ధాలే, అవి జరగవని మన అందరికీ చాలామందికి తెలుసు. కానీ పాపం కొందరు ప్రజలు అపోహపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తారేమో, ఎక్కువ ఆశపడి ఎన్డీఏ కూటమిని తీసుకురావడం జరిగింది. ఉదాహరణకు 2 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, 5 ఏళ్లలో ఆయన 2,70,000 కోట్లు అభివృద్ధి అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా నాడు నేడు అనేది విద్య మీద ఎంత ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. ప్రతి ఊరిలో పేద పిల్లలను ఇంగ్లీష్ తీసుకోవాలి, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నెక్స్ట్ 20-30 ఇయర్స్లో మన స్టేట్ ఎంతో డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆయన అంత అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేసిన జరిగింది. కానీ అప్పుడు కూడా తెలుగుదేశం కూటమి మాత్రం ఇంగ్లీష్ వద్దు, పేద పిల్లలకు అవసరం ఏముంది, తెలుగు ఉంటే చాలు అనేవాళ్ళు. తెలుగు చదువుకుంటే మన గూడూరులో కూడా మనం ఉద్యోగం చేయలేం. పేద పిల్లలకు ఒక ఇంగ్లీష్ ఉంటేనే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పోయి ఉద్యోగం చేయగలరు. అలాంటి విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వేల కోట్లు పెట్టి ప్రతి ఊర్లో ఎంత పెద్ద బిల్డింగ్లు, స్కూల్ బిల్డింగ్, ఎడ్యుకేషన్ కానీ, గ్రామ సచివాలయాలు కానీ, అలా ఎన్నో వేల కోట్లు పెట్టి అభివృద్ధి మీద పెట్టారు. కానీ ఆ అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయినాం. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మేము కొన్ని చెప్పుకోలేకపోవడం వల్ల కూడా మేము నష్టపోయాం. అలానే పోర్టు, మనకు 900 చిల్లర కిలోమీటర్లు ఉన్న మన కోస్టల్లో 3, ఏ స్టేట్లో కూడా ఒకేసారి 3 పోర్టులు మొదలుపెట్టి చేయటం జరగలేదు. 3 పెద్ద పోర్టులు చేస్తున్నాం, రామాయంపట్నం కానీ, మచిలీపట్నం కానీ, విజయనగరంలో కానీ. అలాగనే 9 ఫిషింగ్ హార్బర్లు ఒకేసారి. ఇంతవరకు స్టేట్లో 2 కూడా ఎప్పుడు సరి జరగలేదు, 2 కూడా కట్టలేదు, 1 కూడా పూర్తి లేదు. ఉన్నాయి 2, 3 ఉన్నాయి, ఇప్పుడు ఓల్డ్ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3,500 కోట్లు ఖర్చు పెట్టి 9 ఫిషింగ్ హార్బర్లు కొన్ని వేల మంది ఫిషరీస్లో వాళ్ళకు హెల్ప్ అయ్యే విధంగా డెవలప్ చేశారు. ఇలా చాలా హెల్ప్ మేము అన్ని డెవలప్మెంట్లు చేశాము. కానీ అలానే కొత్త జిల్లాలే కాకుండా అన్ని జిల్లాలు కవర్ అయ్యే విధంగా, 26 జిల్లాలలో కవర్ అయ్యే విధంగా 17 మెడికల్ కాలేజీలో డెవలప్మెంటు ఆయన ఎంత కష్టపడి దాన్ని చేయాలని చేశారంటే, తీరా మన గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత, తెలుగుదేశం గవర్నమెంట్ ఉదాహరణ వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి పులివెందులు ఉదాహరణ, ఫస్ట్ పులివెందుల్లో మెడికల్ కాలేజ్ అన్నీ రెడీ అయిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫైనల్ సర్టిఫికేట్ ఇవ్వమంటే వీళ్ళు ఇవ్వకుండా ఆపేశారు. అలానే మిగతా మెడికల్ కాలేజీలు అన్నీ కూడా స్లో చేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధికి బయట కనపడకూడదు. ఈ ఎన్జీ రంగా గారి ఒక ఎంతో పెద్ద బిల్డింగ్, ఐకానిక్ బిల్డింగ్లు కట్టాం. కానీ అది ఎవరికి తెలియదు, ఎవరో కట్టారని చెప్పుకుంటూ ఉన్నారు. గతంలో హైదరాబాద్లో నేనే చేశానని చెప్తున్నారు, మీకు తెలుసు కదా. ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్డు కానీ అన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు. చాలా డెవలప్మెంట్ రాజశేఖర రెడ్డి గారే కనపడతాయి. కానీ వారు మాత్రం అంతా నేనే చేశానని చెప్పేవారు. కానీ వాళ్ళు చెప్పేటన్నీ సూపర్ అబద్ధాలే, దాంట్లో మాత్రం డౌట్ లేదు. ఈ 5 ఏళ్ళు కూడా ప్రజలకు అన్యాయమే జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు కానీ, మన కార్యకర్తలు మనం చేయాలని ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ విద్రోహ దినమో నిరసన దినం అని ఎందుకు అనుకున్నామంటే, ఈ 4 ఏళ్ళు కూడా ఇలానే ఆయన అబద్ధాలు చెప్పుకుంటూ పాలన గడిపేస్తారు. నిన్న ఆయన కడపలో మహానాడులో అన్ని అబద్ధాలు చెప్పారు. ఎంతసేపు గత ప్రభుత్వం జగన్మోహన్ గారు తిట్టడం తప్ప ఆయన ఈ 1 ఇయర్ ఏం చేశాను, నెక్స్ట్ 4 ఇయర్స్లో ఏం చేస్తానని మాత్రం ఆయన ఏం చెప్పలా. కాకపోతే కొడుకును ప్రమోట్ చేయాలని ఆయన సర్వశక్తిలో పోరాడుతున్నారు. కొడుకును ప్రమోట్ చేసుకోవాలి, నెక్స్ట్ టైం నాకు అవకాశం ఉండదు, 80 ఏళ్ళు అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే వారైనా వాళ్ళ అబ్బాయి అయినా డెవలప్మెంట్ చేసే ఉద్దేశం లేదు. నెక్స్ట్ ఏదైనా 29లో కానీ అంతకు బిఫోర్ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన ప్రజలకు డెవలప్మెంట్ కనపడుతుంది. అభివృద్ధి కూడా పార్టీ చూడలేదు.
అంత ఇదిగా ఆయన ప్రతి ఏ కులానికైనా ఇవ్వండి, కులం వద్దు, పార్టీ వద్దు, అభివృద్ధి అనేది సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన మహానాడు, అంత పెద్ద మహానాడుల లక్షల మంది ఉంటే తెలుగుదేశం వాళ్ళకి తప్ప, ఎన్డీఏ కూటమి తప్ప వైసీపీ వాళ్ళకి కానీ మిగతా పార్టీకి ఏమీ సపోర్ట్ చేయొద్దు అని అధికారులను బెదిరిస్తున్నారు. ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో. మాకన్నా మీడియా మిత్రులకు మీకే బాగా తెలుసు. వేరే పార్టీకి ఇంత చిన్న పని కూడా జరగనివ్వట్లేదు. అంత అన్యాయంగా ఉంది. పాపం వాలంటీర్లను 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఉద్యోగమే పీకేశారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.